Hello, my dear viewers. Today we are discussing about the concept of expansion path. ఈ వీడియోలో మనము విస్తరణ పథం గురించి డిస్కస్ చేస్తాం. As financial resource of a firm increase, it would like to increase its output. The output can only be increased if there is no increase in the cost of the factors. In other words, the level of total output of a firm increases with increase in the financial resources. సో సంస్థ యొక్క ఆర్థికపరమైనటువంటి లాభాలనేవి ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా ఆ సంస్థ ఉత్పత్తి చేసేటువంటి స్థాయి కూడా పెరగడం అనేది జరుగుతుందన్నమాట. బై యూజింగ్ కాంబినేషన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఏ ఫర్మ్ కెన్ ప్రొడ్యూస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్. విచ్ ఆఫ్ ది ఆప్టిమమ్ కాంబినేషన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ హీ యూజ్డ్ బై ఫర్మ్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్పాన్షన్ పాత్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్కేల్ లైన్. సో ఎప్పుడైతే డిఫరెంట్ లెవెల్స్ దగ్గర కాంబినేషన్స్ ఉపయోగించే ఫ్యాక్టర్స్ అనేవి అధికంగా రిక్రూట్ చేసుకుంటాడో ఆటోమేటికల్గా అతను లాభాలు పొందుతూ ఎక్స్పాన్షన్ పాత్ అంటే విస్తరణ పథంగా ఉంటాడన్నమాట. సో ఈ విషయాన్ని మనము డయాగ్రామెటికల్ వ్యూ ఆధారంగా తెలియజేసుకోవచ్చు. సో డయాగ్రామ్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓఎక్స్ యాక్సిస్ పైన లేబర్స్, అదేవిధంగా ఓవై యాక్సిస్ పైన క్యాపిటల్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో మూడు రకాలైనటువంటి బడ్జెట్ కర్వ్స్ ఉన్నాయి. ఈ మూడు రకాల బడ్జెట్ కర్వ్స్ని కూడా ఐక్యూ కర్వ్స్ అనేవి ఈ పాయింట్ దగ్గర ఈ1 ఈ2 పాయింట్స్ దగ్గర స్పర్శించడం జరిగింది కాబట్టి అక్కడ సమతౌల్యంగా ఉంటాడు. కాబట్టి ఆ మూడు బిందువులను కలపగా వచ్చిన రేఖనే మనం ఎక్స్పాన్షన్ పాత్ కర్వ్ అని అనడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ సంస్థ యొక్క ఆదాయం పెరిగిన కొద్దీ ఇక్కడ ఏబి నుంచి సిడికి జిహెచ్కి అలా మారడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ విశ్లేషణను ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది గ్రాఫ్ని మనము ఈ స్లైడ్లో వివరించడం జరిగింది. దీన్ని మీరు క్లియర్గా రాసుకున్నట్లయితే మన ఎగ్జామ్కు సరిపడినంత మ్యాటర్ అనేది మీకు సహాయపడుతుందని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.